నమస్తే అండి, రేవతి వంటకు స్వాగతం. ఈరోజు మనం చేతి లేకుండా కాకరకాయ ఫ్రై తయారు చేసుకుందామండి. మనం ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నామండి. వీటిని ఇప్పుడు మనం కావాల్సిన షేప్లో కట్ చేసి పెట్టుకుందామండి. దీనికి గాను మీడియం సైజు 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకుందామండి. నూనె వేడెక్కింది కదండి, ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకుందామండి. ఈ ఆయిల్లో మనం ఇప్పుడు కొంచెం చితక్కొట్టుకున్న 4 వెల్లుల్లిపాయ రేకలు వేసుకుందాం అండి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం అండి. ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అండి. మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అండి. కొంచెం ఇందులో పసుపు వేసుకుందాం అండి. 1 స్పూను ధనియాల పొడి వేసుకుందాం అండి. 1 స్పూను జీలకర్ర పొడి వేసుకుందాం అండి. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకుందాం అండి. 2 స్పూన్లు కారం వేసుకుందాం అండి. 1/2 స్పూను గరం మసాలా పొడి వేసుకుందాం అండి. ఇందులో మనం కాకరకాయ ముక్కలు కూడా వేసుకుందాం అండి. మసాలా అంతా ముక్కలన్నిటికీ పట్టే వరకు శుభ్రంగా కలుపుకుని సిమ్లో ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలండి. తర్వాత మనం వేరే బౌల్లో తీసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. కొంచెం ఇందులో కొత్తిమీర వేసుకుని మనం ఫ్రై తీసుకుందామండి. చేదు లేకుండా ఎంతో టేస్ట్గా ఉండే కాకరకాయ ఫ్రై తయారైపోయిందండి. ఇది కొత్తగా తినే వాళ్ళకి కూడా చేదు అనిపించదు, చాలా బాగా నచ్చుద్ది. ఆల్రెడీ కాకరకాయ ఇష్టం ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.